నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్కంఠభరితమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎటు చూసినా కొన్ని ట్విస్ట్ల తర్వాత కొన్ని కీలక అంశాలే మనం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో చూసినాం. ఒకటి, ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇక మే 13న ఎలక్షన్కి సంబంధించి నోటిఫికేషన్, తర్వాత షెడ్యూల్ రిలీజ్ అయిన ప్రజానికి అయితే ఎక్కడ చూసినా కోడమ్మల్లో ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఎన్నికల కోడమ్మల్లో ఉన్నది. ఇప్పటికే మనం హైదరాబాద్ నగరంలో మొత్తం ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, అన్నిటికీ కూడా పోలీస్ పర్మిషన్లు కావాల్సి ఉంటుంది. సో ఎన్నికల కోడమ్మలో ఉన్న కారణంగా అనేక ఆంక్షలు అయితే ఉంటాయి దేశవ్యాప్తంగా. అయితే నిన్న జరిగిన పరిణామాలు కనుక మనం పరిశీలిస్తే, కవిత కస్టడీకి రౌసబెన్యూ కోర్టు అనుమతించింది. అయితే 10 రోజుల పాటే కస్టడీ ఇవ్వాలంటూ ఈడీ అధికారులు కోరినప్పటికీ కేవలం వారం రోజుల పాటు అంటే మార్చి 23 తేదీ వరకు మాత్రమే కస్టడీకి అనుమతిస్తూ ఈడీ సంబంధించిన రౌసబెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓవరాల్గా నిన్న ఇప్పటికే ఈడీ అధికారులు కస్టడీ తీసుకున్నారు. కస్టడీకి తీసుకోవడమే కాకుండా వాళ్ళు పొందుపరిచిన అంశాలు కనుక మనం పరిశీలిస్తే, నిన్న వాదోపాదనలు కావచ్చు, రకరకాల అక్కడ జరిగినటువంటి ఈడీ పరిణామం మొత్తం కనుక మనం పరిశీలిస్తే, లిక్కర్ స్కామ్ అనే అంశంలో కవితే నెంబర్ 1 అట. మన తెలంగాణ నెంబర్ 1, ఆదాయంలో నెంబర్ 1, లిక్కర్ సేల్స్లో నెంబర్ 1, ఉద్యోగాల్లో నెంబర్ 1, ఐటీలో నెంబర్ 1 చెప్పి గత ప్రభుత్వంలో తెలంగాణ నెంబర్ 1 అంటే ఏమనుకున్నాం. కానీ ఇక్కడ కవిత కూడా పాపం కేసీఆర్ మాట ఏమాత్రం తగ్గనీయకుండా లిక్కర్ స్కామ్లో తానే నెంబర్ 1 అన్నట్టుగా నిలిచింది. సో అటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నిన్న మొత్తం కూడా వాదోపాదన తర్వాత చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక తదుపరి తనని కస్టడీ తీసుకోవడం, ఆ తర్వాత కొన్ని ఆంక్షలు విధించడం. ఎటువంటి ఆంక్షలు అంటే, తనకు సంబంధించి ఇక్కడ గంట సేపు పాటుగా ఈవినింగ్ సాయంత్రం కాలం పాటు కుటుంబీకులను కలవచ్చు, తర్వాత తనకి లంచ్ ఇతరత్ర అన్నీ కూడా ఫుడ్ మొత్తం కూడా ఇంటి నుంచే సప్లై చేయవచ్చు, కస్టడీలో తనని ఇబ్బంది పెట్టకూడదు. మరి గతంలో కొన్ని కస్టడీకి సంబంధించినటువంటి హై ప్రొఫైల్స్ కేసులలో న్యాయవాదుల సమక్షంలోనే వాళ్ళు విచారణ చేయాల్సి ఉంటుంది. మరి అటువంటి ఆంక్షలు అయితే కవిత విషయంలో పెట్టినట్టుగానే ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ ఆ విషయం కూడా పరిగణలోకి రాలేదు. మరి చూద్దాం ఏం జరగబోతోంది, ఏంటి అనేది మాత్రం ఈ రోజు నుంచి కస్టడీకి తర్వాత. ఇంకా ఇందులో హైలైట్ విషయం ఏంటంటే, కవిత భర్త అనిల్ కుమార్ కూడా నోటీసులు జారీ అయినాయి. మీరు కూడా విచారణకు హాజరు కావాలి రేపు అంటూ, అంటే రేపు సోమవారం రోజు మీరు కూడా విచారణ హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేయడం జరిగింది. హెడ్లైన్ చూస్తే కనుక ఈనాడు విషయానికి వస్తే, ముందుగా మోగింది సార్వత్రిక శంఖం, తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్, ఏపీ అసెంబ్లీకి కూడా ఇక 13 తారీఖు పోలింగ్ అట. 28 నుంచి నోటిఫికేషన్ 18 నుంచి ఏప్రిల్ 18 నుంచి నామినేషన్స్ ప్రక్రియ. ఇక 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీలకు స్థానాలకు ఉప ఎన్నికలు. ఇక 18వ లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. ఇక కులం మతం పేర్లతో ఓట్లు అడగడం నిషిద్ధం, ఈసీ స్పష్టీకరణ, ఎన్నికల కోడ్ అమల్లోకి. దీంట్లో గమ్మత్తైన ముచ్చట ఏంటంటే, నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఎవరిక్కడ సిఈసి రాజీవ్ కుమార్ ఆయన ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే ఒక మహిళ అడిగింది ఒక ప్రశ్న, మీకు చూపిస్తుంది. ఏమన్నది, మీరు నిషేధిత అంటే ప్రసంగాలు, విద్వేషపూరిత ప్రసంగాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది కదా. మరి తప్పకుండా చర్యలు తీసుకున్నటువంటి అంశంలో భాగంగా గతంలో అమిత్ షా కావచ్చు, లేకపోతే తదితర వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అపోజిషన్ పార్టీల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ఎట్లా మీరు నిర్దేశించుకుంటారు, ఏ రకంగా మీరు నిర్దేశిస్తారని చెప్పి చాలా ఘాటుగానే మాట్లాడింది. ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అంటే ఇవన్నీ నిజాలే కదా మరి, ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనేక పరిణామాల దృష్ట్యా yes. In your speech that you had said in your speech that there should be no hate speech. There will be a calibrated approach to court violations. But there have been several complaints against the Prime Minister and Amit Shah, but none of the ECA has not taken action against them. But you have taken action against the opposition leader. Yes, exactly. So election ప్రసంగాలలో విద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తే మీరు కంప్లైంట్స్ రేజ్ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇక్కడ నిన్న కూడా మీరు చెప్పడం జరిగింది. మరి గతంలో అనేక మార్లు మోదీ మీద, అమిత్ షా మీద అనేక కంప్లైంట్ రేజ్ అయితే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ అపోజిషన్ లీడర్ల మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? మోదీ వచ్చి జై శ్రీరామ్
సర్జికల్ స్ట్రైక్ అని బీజేపీ నాయకులు అమిత్ షా వచ్చి ఇక్కడ మేము ఏరి పారేస్తాం, ఎతికి పారేస్తాం, ఉతికి పారేస్తాం అన్నప్పుడే వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. వ్యక్తిగత దూషణలు చేసినా చర్యలు తీసుకోరు. అపోజిషన్ లీడర్ మీద ఎట్లా తీసుకుంటారు, దీన్ని ఎట్లా మీరు నిర్దేశిస్తారన్నప్పుడు ఆ క్వశ్చన్నే స్కిప్ చేసి ఏం చెప్పలేకపోయారు. అంటే మీకు అర్థం కావాల్సిందంటే ఇక్కడ ఎవరైతే ముగ్గురు వ్యక్తులు ఉన్నారో, ఈ రాజీవ్ కుమార్ అంటే గతంలో అపాయింట్ అయిన వ్యక్తే, వీళ్ళిద్దరు కూడా బీజేపీ అపాయింట్ చేసినటువంటి ఎలక్షన్ కమిషనర్లు. వీళ్ళందరూ కూడా సంతు కావచ్చు, తర్వాత జ్ఞానేష్ కుమార్ కావచ్చు, సుఖ్బీర్ సింగ్ సంతు కావచ్చు, తర్వాత జ్ఞానేష్ కుమార్, ఇద్దరు కూడా ఎందుకంటున్నా బీజేపీ అపాయింట్ చేసిన వాళ్ళనంటే బీజేపీ ఒక కొత్త రూల్ పాస్ చేసింది. ఎలక్షన్ కమిషనర్ నియామకంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని ఇన్వాల్వ్మెంట్ లేకుండా దాన్ని ఒక కొత్త బిల్ పాస్ చేసి దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ చీఫ్ జస్టిస్ ప్లేస్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అంటే ఎవరు మళ్ళీ ఆయన బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుడిని, కీలకమైన వ్యక్తిగా అపోజిషన్ లీడర్ని అందరినీ కలుపుకొని వీళ్ళ నియామకం చేపట్టింది. ఏమి అర్థం చేసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా వాళ్ళ ప్రమేయం ఉన్న తర్వాత ఎలక్షన్ ఎట్లా పారదర్శకంగా జరుగుతాయి, ఏ రకంగా ముందుకు పోతాయి. ఆ తర్వాత ఇక యుద్ధమే, రాష్ట్రంలో కాంగ్రెస్ బారాసా భాజపా త్రిముఖ పోటీ, షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో రాజకీయ వేడి. రాష్ట్రానికో తీరు ప్రభావితం చేసే అంశాలైన ఉత్తరాదిలో ఇండియాకు, దక్షిణాదిలో ఎన్డీఏకు పరీక్ష. ఇక బారాసాది దోపిడీ, కాంగ్రెస్ ది లూటీ. నాగర్ కర్నూలు వేదికగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు. ఇక తర్వాత కవితకు 23 వరకు ఈడీ కస్టడీ, ప్రత్యేక న్యాయమూర్తి ఉత్తర్వులు. మద్యం కేసుల కవిత కుట్రదారు, ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు, ఆమె అక్రమార్జన 192.8 కోట్లు, కస్టడీ పిటిషన్లో ఈడీ. ఇక బారాసకు ఆరు రమేష్ రాజీనామా, కాంగ్రెస్ లో చేరిన వరంగల్ ఎంపీ పసునూరి. ఇక కరీంనగర్ హోటల్లో వినోద్ కుమార్, బోయినపల్లి వినోద్ కుమార్ సంబంధించిన బంధువుల హోటల్లో సుమారుగా 7 కోట్ల రూపాయలు దొరికినాయట నగదు, ప్రతిమా హోటల్లో. ఇక బీఎస్పీకి ప్రవీణ్ కుమార్ రాజీనామా. ఇక కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్ అంటూ 100 రోజుల పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఇక కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 37 కార్పొరేషన్లకు సంబంధించి 37 కార్పొరేషన్ చైర్మన్ల పదవులను కేటాయించింది. ఇక మోగింది బేరీ, సార్వత్రిక శంఖారావం, 7 దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్. ఆ తర్వాత అవినీతి పరులను వదలం, నాగర్ కర్నూలు వేదికగా మోదీ ప్రసంగం. ఇక కవిత అరెస్ట్ ఎన్నికల డ్రామా అంటూ రేవంత్ రెడ్డి కొట్టిపారేయడం జరిగిన తర్వాత 37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం. పర్యాటకానికి పటేల్ రమేష్ రెడ్డి కూడా స్థానం కల్పించిన తర్వాత నిర్మలా జగ్గారెడ్డి భార్య నిర్మలకు కూడా టీజీఐఐసికి సంబంధించి టీజీఐఐసి, ఇక టీఎస్ నుంచి టీజీ పోయింది కదా, ఇక టీజీ వచ్చిందంటే ఇండస్ట్రియల్ సంబంధించి అవకాశం కల్పించింది. ఆ తర్వాత కవితే కీలక కుట్రదారు, నేను చెప్పినా కదా నెంబర్ 1 తెలంగాణ అంటే ఏమనుకున్నాం కానీ ఇంకో ఆఖరికి వస్తే స్కామ్లో కూడా మనమే నెంబర్ 1. ఇక ఈడీ కస్టడీ కవిత, తర్వాత కేసీఆర్ కర్మఫలం అంటూ కొత్త పలుకు అంటూ జర్నలిస్ట్ రాధాకృష్ణ రాసిన కొన్ని వ్యాఖ్యలు. కానీ ఇక బీఎస్పీకి ప్రవీణ్ కుమార్ రాజీనామా. ప్రతిమ మల్టీప్లెక్స్లో సుమారుగా 6.67 కోట్ల పట్టివేత. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ బంధులది మల్టీప్లెక్స్, ఎన్నికల్లో పంపిణీకే దాచారణ ప్రత్యర్థి పార్టీలో. ఇక వెలుగు విషయానికి వస్తే ఒక్కో పోస్టుకు 715 మంది, గ్రూప్ 1కు 4.03 లక్షల దరఖాస్తులు. నిన్నటితో గడువు ముగిసింది. ఇక ఎన్నికలకు సంబంధించి 7 దశల్లో లోక్సభ ఎన్నికలు. రాష్ట్రంలో పోలింగ్ మే 13న, జూన్ 4న కౌంటింగ్. సుమారుగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది కాబట్టి ఎప్పుడైపోద్ది ఎన్నికల కోడ్ అంటే జూన్ 4 సాయంత్రం 5 గంటల కల్లా ఎన్నికల కోడ్ ముగుస్తుంది. అప్పటిదాకా కోడ్ అమల్లోనే ఉంటుంది. ఇక దేశవ్యాప్తంగా కోడ్ అమల్లో ఉంటుంది. ఏం పథకాలు ప్రవేశపెట్టలేం, ఏం చేయలేం. 100 రోజుల పరిపాలన గురించి బాగానే చెప్పుకున్నారు కానీ మరి రైతులను ఎట్లా ఆదుకుంటారో వీళ్ళు. రైతు బంధు ఇంకొకరు రాలే, మళ్ళీ ఎన్నికల కోడ్ అని చెప్పి ఆపుతారో ఏమో. ఇకపోతే అవినీతి పరులకు శిక్ష తప్పదు, అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నదమ్ములన్న ప్రధాని మోదీ. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్ అన్న రేవంత్ రెడ్డి. తర్వాత బీఆర్ఎస్లోకి ఆర్ఎస్పీ, బీఎస్పీకి రాజీనామా, కేసీఆర్తో భేటీ, రేపు పార్టీలో చేరే ఛాన్స్. ఇక ఈడీ కస్టడీకి కవిత ఈ నెల 23 వరకు అప్పగించిన సిబిఐ స్పెషల్ కోర్టు. ఇక కాంగ్రెస్లోకి ఎంపీ పస్నూరి. తర్వాత కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్లో 6.67 కోట్ల పట్టివేత. తెలుగు విషయానికి వస్తే కాంగ్రెస్ ది 2G స్కామ్, బీఆర్ఎస్ ది నీళ్ల స్కామ్.
తర్వాత బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా. ఆ తర్వాత ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తా, అక్కడ కూడా పార్టీ విజయానికి కృషి చేస్తా. ఎంపీ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తా. 100 రోజుల పాలన సందర్భంగా రేవంత్ కీలక వ్యాఖ్యలు. ఇక సిఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులకు అసదుద్దీన్. ఇక కవితకు కస్టడీ. కవితను రౌస్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచిన ఈడీ. 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన కోర్టు. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలోనే ఎమ్మెల్సీ కవిత. ఈడీ రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు. లిక్కర్ కేసులో కవిత ప్రధాన కుట్రదారని వెల్లడి. పలువురితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటు. ఆప్ నేతలతో కుమ్మక్కై 100 కోట్ల ముడుపులు. లిక్కర్ పాలసీతో తమకు అనుకూలంగా నిబంధనలు. రామచంద్ర పిల్లై డమ్మీగా ఇండో స్పిరిట్ కంపెనీతో కవిత వాటా. తర్వాత ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ఒక వార్త. మోగిన లోక్సభ ఎన్నికల నగార. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నికలు. దీనిలో హైలైట్ ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 7 కోట్ల రూపాయల పట్టివేత. ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 7 కోట్ల పట్టివేత అంటే ముఖ్యంగా ఏవైతే ప్రతిమా మల్టీప్లెక్స్లో 6.67 కోట్ల రూపాయలు పట్టివేయడం జరిగిందో అవన్నీ కూడా కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ రావు కుటుంబీకులకు సంబంధించి వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి మల్టీప్లెక్స్ అది. ఆ మల్టీప్లెక్స్లో 7 కోట్ల రూపాయలు దొరికినాయట. అవి కేవలం ఎలక్షన్లో పంచడానికి తీసుకొచ్చినటువంటి డబ్బుగానే గుర్తించి ప్రస్తుతం అయితే పోలీసు అధికారులు వాటిని జప్తు చేస్తున్నారు. ఇక ఎన్నికల కోడమల్లో ఉన్నది కాబట్టి ఎవరైనా కూడా 50,000కు మించి మన డబ్బులు తీసుకుపోవాలనుకుంటే డెఫినెట్గా రసీదు తీసుకొని పోరు. 50,000 దాటితే ఇక డబ్బులు తీసుకుపోయారు పోలీసు వాళ్ళు. సో మనం మీకు హాస్పిటల్ రీత్యానా లేకుంటే తదితర అంశాల రీత్యానా మన డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ఉంటే వెంటనే తీసుకొని పోతే కొంత ఫ్రీగా ఉంటుంది మీకు. ఇక సార్వత్రిక సమరబేరి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల. 18 నోటిఫికేషన్. తెలంగాణ ఏపీలో మే 13 పోలింగ్, జూన్ 4 కౌంటింగ్. ఇలా కవిత వార్త రాలే. అయ్య పాపం, ఎంత పని చేస్తురే. గింతంత కవిత అక్రమ అరెస్ట్ అన్నదని చెప్పని కదా. కవిత కోర్టులోకి పోతూ ఇది ఇల్లీగల్ అరెస్ట్, ఇట్స్ ఏ ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్పన్న మాట అనేయద్దా. నమస్తే తెలంగాణ పేపర్ కవిత వార్త రాకపోయా. 50,000 దాటితే రసీదు తప్పనిసరట. వీళ్ళు కూడా చెప్తున్నారు మీరు పట్టుకపోరు పైసలు బాగానే, మాకైతే 50,000 అని ఆపుర్రి. ఆఖరికి వస్తే కుటుంబంలో పేపర్లో కూడా కవితకు చోటు ఇవ్వకపోయిన తర్వాత పాపం ఒక్కతి ఆడబిడ్డ ఏడబోతుందయ్యా. తెలియదా మీకు ఇంతనన్నా? నెక్స్ట్ పేజీలో ఉన్నదా? మరి మొదటి పేజీలో అంటే వీళ్ళ ప్రియారిటీ ఉంటుంది కదా. ఫస్ట్ పేజీలా 3rd పేజీలో ఉన్నదా? థర్డ్ ఫుల్ పేజ్ ఇచ్చేసిరా? వస్తుంది ఒక్క నిమిషం. అరే ఏమి ఇచ్చారు? రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఇచ్చారు. అయితే ఓకే, ఇది అక్రమ అరెస్ట్, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. న్యాయ చరిత్రలో బ్లాక్ డే. కవిత లాయర్. నిర్దోషిగా బయటకు వస్తా, ఏ తప్పు చేయలేదు, న్యాయమే గెలుస్తుంది. బీజేపీ రాజకీయ కుట్రతోని అరెస్ట్. జాగృతి సేవల్లో ఎక్కడ లోటు రానివ్వద్దు. అబ్బా జాగృతి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అనుబంధ సంస్థగా చెప్పేటువంటి భారత జాగృతి సమితి ఉన్నదో, భారత జాగృతి సమితి అనేది భారత జాగృతి సంస్థ. ఆ భారత జాగృతిలా ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సేవలు కొనసాగించాలని చెప్పిందట. కోర్టు ఆవరణలో జాగృతి కుటుంబ సభ్యులతో కవిత. ఏం చేసిందా జాగృతి? మోదీ ఈడీపై ఆగ్రహ జ్వాల. కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ కన్నెర్ర. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు చిత్తుకు బీజేపీ ఎత్తు. నీటి కొరత నిజమే, అకాల నష్టం. 44 పోస్టులు నింపాలే. పాపం ఎందుకు గుత్తగా అరెస్ట్ చేసి కవితకు సంబంధం లేదట అసలు. ఈడీ వాస్తవానికి అయితే లిక్కర్ స్కామ్లో వీళ్ళు చెప్తున్న ప్రకారంగా 100 కోట్ల రూపాయలు ఇయ్యలేదట ఆవిడ. నెంబర్ 1 అని ఇచ్చింది ఈడీ అధికారులు. కవితనే నెంబర్ 1 అని ఇచ్చారు. కవితనే నెంబర్ 1.